వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ. ఈరోజు వీడియోలో భాగంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. జనరల్ పోల్స్కి మెయిన్ పోల్స్ యొక్క రిజల్ట్ వచ్చే ముందుగా ఎక్స్పెక్టేషన్ పోల్స్ని మనం ఎగ్జిట్ పోల్స్గా పరిగణలోకి తీసుకుంటాము. వీటిలో నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ప్రఖ్యాతగాంచినటువంటి కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి సర్వేస్ ప్రకారము ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా ప్రకారము కూటమికి మనకి 21 నుంచి 23 వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. అదేవిధంగా వైసీపీకి 2 నుంచి 4 వచ్చే విధంగా ఉన్నాయని చెప్పాయి. అదేవిధంగా పీపుల్స్ పల్స్ చేసినటువంటి సర్వేలో కూటమికి 17 నుంచి 19 వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పార్లమెంటు స్థానాలు. వైసీపీకి 3 నుంచి 5 వరకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాణిక్య స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఎన్డీఏ కూటమికి 17 నుంచి 18 వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ వైసీపీకి 6 నుంచి 7 స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇండియా టీవీ నిర్వహించినటువంటి సర్వేలో కూటమికి 19 నుంచి 21 వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి 3 నుంచి 5 వరకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా న్యూస్ 18 అనేటువంటి సంస్థ ద్వారాగా కూటమికి 19 నుంచి 22 వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి 5 నుంచి 8 వరకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వీటిపై సమస్యలకి భిన్నంగా వచ్చినటువంటి 2 సంస్థలు అవే టైమ్స్ నౌ, ఆరామస్థాన్. ఈ 2 వైసీపీకి అనుకూలంగా వాళ్ళ యొక్క ఒపీనియన్ను ఎగ్జిట్ పోల్స్ను వాళ్ళు చెప్పడం జరిగింది. వీటిలో భాగంగా టైమ్స్ నౌ టీడీపీకి కూటమికి 11 నుంచి 12, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13 నుంచి 14 వరకు ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఆరామస్థాన్ ఈయన కూడా కూటమికి 10 నుంచి 12, తర్వాత వైసీపీకి 13 నుంచి 15 వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆయన కూడా తేల్చి చెప్పేశాడు. మిగతా పైయన్ని న్యూస్ 18 కానీ, ఇండియా టుడే కానీ, యాక్సెస్ మై ఇండియా, తర్వాత న్యూస్ 18 కానీ అన్ని సంస్థల్లో కూడా అన్ని కూటమికి పై చేయగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు చెప్పినట్టు మాట మనకు తెలిసినటువంటి విషయమే. వీటిలో భిన్నంగా టైమ్స్ నౌ, ఆరామస్థాన్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకూలంగా చెప్పారు. ఏది ఏమైనా సరే టాప్ మోస్ట్ నేషనల్ సంస్థల యొక్క మొత్తం యావరేజ్గా చూసుకున్నట్లయితే మనకి ఎన్డీఏ కూటమికి 17 నుంచి 20 వరకు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వైసీపీకి 4 నుంచి 5 వరకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో వచ్చేసి వైసీపీకి నంద్యాల, కర్నూలు, అరకు, కడప, దాని తర్వాత ఈ యొక్క ప్రాంతాలలో వీరికి ఎంపీ సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. మిగతాయి మొత్తము ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రాజంపేట ఇంకొక స్థానం వచ్చేసి రాజంపేట కూడా వైసీపీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని, మిగతా వాటిల్లో వచ్చేసి కూటమికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పేశారు. ఇది ఏమైనా ఇవన్నీ అంచనాలకి మాత్రమే. ఈ మొత్తము ఎగ్జాక్ట్ 100% రిజల్ట్ ఏమి కాదు. మెయిన్ రిజల్ట్ కోసం రేపటి వరకు ఆగక తప్పదు. అప్పటి వరకు ప్రజలు కొంచెం సమయంతో ఉండి ఎవరు నిరుత్సాహపడకుండా ఏ పార్టీ వాళ్ళు గెలిచినా సరే కొంచెం ఈక్వలేట్గా తీసుకొని ముందుకు సాగాల్సిందిగా మనవి. అంతేగాని ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు ఇవన్నీ పెట్టుకోకుండా అందరూ ఎవరి యొక్క పనుల్లో వాళ్ళు బిజీ కావాల్సిందిగా మనవి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.